ఆవకాయ పచ్చడి చెప్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయా? అయితే రెడీ చేసేద్దాం పదండి. మామిడికాయలు తీసుకొని నీట్‌గా కడిగిన తర్వాత తుడిసేసుకొని, ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని పడుకులతో నీట్‌గా తుడిసేసుకున్న తర్వాత కొలతగా తీసుకోవాలండోయ్! నేను తీసుకున్న 8 మామిడికాయలకి 4 కప్పుల మామిడికాయ ముక్కలవ్వనియండి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టండి. ఏ కప్పుతో అయితే మామిడికాయలు తీసుకున్నాం ముక్కలు, అదే కప్పుతోటి ఒక కప్పు కారం, అరకప్పు ఆవపిండి, కల్లుప్పుని మిక్సీ పట్టుకొని ముప్పావు కప్పు వేసుకోండి. దీంట్లోకే వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకొని, ఒకసారి మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకున్న తర్వాత, ఈ కారం తీసుకొనెళ్ళి మామిడికాయ ముక్కల్లో వేసేసుకొని, ముక్కలకి కారం పట్టేలా బాగా కలిపేసుకోండి. దీంట్లోకి ఆయిల్ కూడా వేసేసుకొని, ఒకసారి కలిపేసుకున్న తర్వాత జాడీలో గాని, ప్లాస్టిక్ డబ్బాలో గాని పెట్టేసుకొని ఈ పచ్చడిని మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేసుకోండి. 3 రోజులయిన తర్వాత గరిటెతో ఈ పచ్చడిని పైనుంచి కిందకి ఒకసారి కలిపేసుకొని తీసుకుంటమే. అంతే ఎంతో టేస్టీగుండే ఆవకాయ పచ్చడి రెడీ. ఉసిరికాయలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటారు కదండీ! వీటితోటి నిలవ పచ్చడి చేద్దామా? ఉసిరికాయలను తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడగాలండి. ఉసిరికాయలు తీసుకున్నప్పుడే మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. అస్సలు తడి లేకుండా పొడి క్లాత్‌తో తుడవాలండి. లేదంటే పచ్చడి పాడైపోద్ది. అక్కడక్కడ ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి కాయ తినేటప్పుడు టేస్ట్ బావుంటుందండి. నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. 50 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోద్ది. పావు కప్పు వేడి వాటర్ వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడికి పల్లీలు ఆయిల్ గాని, నువ్వుల ఆయిల్ గాని తీసుకోవచ్చండి. నేను పల్లీల ఆయిల్ తీసుకుంటున్నాను. కప్పున్నర ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. చింతపండుని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉసిరికాయలు వేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోక్కర్లేదండి. లైట్‌గా ఫ్రై అవుతే సరిపోద్ది. ఇది ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఒక నైఫ్ తీసుకొని, ఉసిరికాయని తీసుకొని ఇలా గుచ్చి చూడండి. సులువుగా దిగిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే ఆయిల్‌లోకి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. పావు స్పూను ఇంగువ, ఒక స్పూను పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకే చింతపండు పేస్ట్‌ని కూడా వేసేసుకొని చింతపండు పేస్టు ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఉసిరికాయల్లోకి ఆవా, మెంతి పిండి, కల్లుప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని పావు కప్పు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు, ఒక కప్పు కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోకే పోపు పెట్టుకున్న ఆ ఆయిల్‌ని చింతపండుతో సుద్దా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 రోజులు పక్కన పెట్టేసుకొని, 2 రోజులు అయిన తర్వాత పచ్చళ్ళని తీసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని, డబ్బాలో గాని, జాడీలో గాని తీసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటదండి. అంతే. ఎంతో టేస్టీగుండే ఉసిరికాయ పచ్చడి రెడీ. ములక్కాడ ఆవకాయ రెడీ చేసేద్దామా? పక్కా కొప్పు కొలతతో చెప్తున్నానండి. 4, 5 ములక్కాడలు తీసుకొని నీట్‌గా కడిగిన తర్వాత తడి లేకుండా తుడవండి. దీని పైనున్న పీస్ తీయకుండా 2 ఇంచుల పొడవుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ములక్కాడలు తీసుకున్నప్పుడే ముదరయి కాకుండా కొంచెం లేతగా ఉన్నయి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి. ఇదే స్పూన్ తోటి 1½ స్పూను మెంతులు కూడా తీసుకొని, ఈ రెండిటిలిని దోరగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. నేను తీసుకున్న 6 ములక్కాడలకి ఈ కప్పుతోటి 2 కప్పులు అవ్వనియండి. ఇదే కప్పుతోటి చింతపండు కూడా ఒక కప్పు తీసుకోండి. పావు కప్పు వేడి వాటర్ వేసుకొని, నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఆవాలు, మెంతులు వేసుకొని, ఎండలో పెట్టిన కల్లుప్పుని పావు కప్పు వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని ఒకసారి కలిపేసుకున్నాక, ఇలాంటి చిల్లులు గిన్నెలో వేసేసుకొని, ఇలా అంటూ ఉన్నారంటే గుజ్జంతా కిందకొచ్చేసి పిప్పంతా పైన ఉండిపోద్దండి. అవసరమైతే కొద్దిగా వాటర్ ఏసుకొని ఇంకొకసారి ఇలాగ అనేసుకొని, ఈ గుజ్జులోకి ఒక స్పూను పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని, స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని, అదే కప్పుతోటి 2 కప్పుల పల్లీల నూనె తీసుకోండి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మునక్కాల ముక్కలు వేసేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా పావు కప్పు వేసుకొని, ఈ రెండిటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే నూనెలోకి ఒక స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, పావు స్పూను ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని, పూర్తిగా చల్లారిపోవాలండి ఇవన్నీ కూడాని. ఇప్పుడు ఒక కప్పులోకి మునక్కాల ముక్కలు వేసేసుకొని, ఆవా, మెంతిపిండి కూడా వేసుకొని, అదే కప్పుతోటి ఒక కప్పు కారం వేసుకొని, ఒకసారి మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోకి ముందుగా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని, ఇంకొకసారి బాగా కలిపేసుకోండి.
పోపుతో సుద్దా ఈ నూనెని అంతా ఈ పచ్చడిలో వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిసేలా మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసుకొని, ఒక 2 రోజులు ఊరనిస్తే బావుంటదండి. ఈ ముక్కకి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి ఉంటది. 2 రోజుల తర్వాత తీసుకొని, ఇంకొకసారి పచ్చడిని పైనుంచి కిందకి ఇంకొకసారి బాగా కలుపుకొని తీసుకుంటమే. అంతే. డబ్బాలో గాని, జాడీలో గాని పెట్టుకుంటే నిలవుంటదండి. ఎంతో టేస్టీగుండే ములక్కాడ ఆవకాయ రెడీ.